వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో కేవలం యుద్ధాన్ని ముగించడం సరిపోదని గల్ఫ్ దేశాలు అమెరికాకు స్పష్టమైన సంకేతం పంపాయి. భవిష్యత్తులో ముప్పును తొలగించడానికి ఏ ఒప్పందానికైనా అసలైన లక్ష్యం ఇదే అయి ఉండాలని వారు నొక్కి చెప్తున్నారు. ఇరాన్ సైనిక సామర్థ్యాలను, ముఖ్యంగా దాని క్షిపణి మరియు డ్రోన్ శక్తిని క్షీణింపజేయడం. ఈ డిమాండ్ ఎందుకు ముఖ్యమైంది అంటే, ఇరాన్ దాడులు గల్ఫ్ దేశాల చమురు కేంద్రాలు మరియు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ప్రపంచ ఇంధన సరఫరాలు, ముఖ్యంగా హార్మోజ్ జలసంధి గుండా వెళ్లేవి ప్రమాదంలో పడ్డాయి. ఈ ప్రాంతంలో అస్థిర పెరుగుతూనే ఉంది. నివేదికల ప్రకారం గల్ఫ్ దేశాలు ఇలా భయపడుతున్నాయి. ఒకవేళ కాల్పుల విరమణ మాత్రమే ఫలితంగా ఉండి ఇరాన్ సైనిక బలం యథాతథంగా కొనసాగితే భవిష్యత్తులో ఇదే సంక్షోభం మళ్లీ తలెత్తవచ్చు. ఓవైపు అమెరికా చర్యలు తీసుకున్నప్పటికీ ఇరాన్ సైనిక సామర్థ్యాలు పూర్తిగా నిర్వీర్యం కాలేదు. ఈ వాస్తవం ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తుంది. ఇక స్పష్టంగా ఇది కేవలం ఇకపై యుద్ధానికి సంబంధించిన విషయం కాదు. ఇది భవిష్యత్తు భద్రత మరియు ప్రపంచ స్థిరత్వానికి సంబంధించిన ఒక కీలక సమస్యగా మారింది అని గల్ఫ్ దేశాలు అమెరికాపై ఒత్తిడి తీసుకొస్తున్నాయట. దీనిపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో పెట్టండి. మళ్ళీ ఫస్ట్ వచ్చేసిందండి శాలరీస్ మిగిలిన వాటితోటి నిజంగా ఆర్ బాయ్స్ ఆర్థికంగా చాలా అతలాకుతలం అవుతుంది. ప్లీజ్ ఈరోజు మీ ఆర్థిక చేయూత మాకు చాలా చాలా అవసరం. సో ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.